షరతులు పెట్టి ప్రేమించే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ షరతుల్లో నువ్వు ఏది మిస్ అయిపోయినా ద వెరీ మినిట్, ఆ మరుక్షణమే ముఖం తిప్పేసి వెళ్ళిపోతారు. వాళ్ళకి ప్రేమ కన్నా నువ్వు షరతులు మిస్ అయిపోయి చూసావా, అక్కడే వాళ్ళకి కోపం వస్తుంది. షరతుల మీద ప్రేమించేవాడు. కొంతమంది ప్రేమలన్నీ కూడా పైన ప్రేమలు ఉంటాయి, మాటల వరకే ప్రేమలు ఉంటాయి, కానీ చేతల్లోకి వచ్చేసరికి ఆ ప్రేమలు కనబడవు. కొంతమంది ప్రేమలు మోసయుక్తమైన ప్రేమలు ఉండొచ్చు. నీ నుండి ఏదో ఆశించి ప్రేమించే వాళ్ళు ఉంటారు. అది ఇచ్చేంత వరకు లేదా నువ్వు ఇచ్చేదాకా నిన్ను ప్రేమిస్తారు. ఒకళ్ళు నో అని చెప్పగానే వాళ్ళు ఏమవుతారు చెప్పండి, విలన్లా మారిపోతారు. ఆ సందర్భంలో పౌలు గారు అందుకనే రాశాడు, ప్రభువా, మరణమైన జీవమైన ఎత్తైన లోతైన దేవదూతలైన ప్రధానులైన ఉన్నవైనా రాబోవును అయినా నీ ప్రేమ నుండి నన్ను వేరు చేయలేవు. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. ఈ లోకంలో ఎవరు నాతో ఉన్నా ఉండకపోయినా, ఎవరు నన్ను ప్రోత్సహించినా ప్రోత్సహించకపోయినా, ఎవరు నన్ను అభినందించకపోయినా, మీరు బాగా చేశారండి, మీరు బాగున్నారండి, మీరు బాగా దేవుని సేవలో వాడబడతారండి, మీ అవసరాలు ఏంటని అడిగేవాళ్ళు ఒక్కళ్ళు కూడా పౌలుకి లేకపోయినా, దేవుని ప్రేమ ద్వారా మాత్రమే, ఆ ప్రేమను గట్టిగా పట్టుకున్నాడు కాబట్టి ఆ పౌలు దేవుని సేవలో చాలా బలంగా వాడబడ్డాడు.